నేను ఉప్మా చేయమని చెప్పాను, చేసి ఉంటుంది. పార్సల్ చేసుకుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం. బండి తీరా. నువ్వు తిన్నావా? అమృతం, ఏ రోజు నేను వదిలేస్తానని చెప్పు. నేను ఇంతగా చెప్పినా నా మాట వినకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు. విక్రమ్, ఇప్పుడు ఎందుకు నువ్వు తన దగ్గర బతిమలాడుతున్నావు? మేడం కి మనందరికన్నా ఇప్పుడు వాళ్ళిద్దరే చాలా ముఖ్యమైపోయారు. నువ్వు పద, మనం వెళ్దాం. తను ఇక్కడే ఉండి సస్తేనే బుద్ధి వస్తుంది. జెన్నీ, వాడేదో కోపంలో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటే? నాకు సహాయం చేస్తావా? దయచేసి నీ పాట ఆపేస్తావా? ఎరా మంచి మందు కొట్టొచ్చి పడిపోవడానికి మా బండి దొరికిందా నీకు? ఏంట్రా ఇది? అందరూ మన ముందే పడి మొహం చూపించు. ఎవరు అమ్మాయిరా? రేయ్, ఇది కూడా వాళ్ళ గ్రూప్ అయి ఉంటుందిరా. దాన్ని పక్కన పడేసే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ప్రాణం ఉందిరా? అయితే బండి ఎక్కించాయి, పోదాం. చంద్ర, అమృతం, తెలియకుండా చాలా ప్రాణాలు పోయాయి. నాకు తెలిసి అమ్మాయిని చావరేమను. రే అమృతం, నేను చెప్పేది విను. దీన్ని కాపాడామంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని అలా పక్కన పడేస్తే మనం బయలుదేరతాం. రేయ్, నువ్వు అలా పక్కన పడేరా. అమృతం, నా మాట వినరా. రేయ్, నేను వినను, పోరా. ఇది జీపా లేక అంబులెన్సా? బాడీలన్నింటినీ ఎక్కించేస్తున్నావు. రే, మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటాం. వద్దు. నువ్వు వస్తావా, నడిచొస్తావా? ఇంట్లో డ్రాప్ చేయి. రే, పోనీ. రే, నేను చెప్పాను కదా, సమస్యలు ఎదుర్కొంటావు. చూసావా? ఏయ్ రాంబో, నువ్వు వాళ్ళ గ్రూపేగా వెనక సీట్ ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చోయి. ఏంటి కుక్కతో మాట్లాడుతున్నావు? ఓహో, నా ముందు పర్ఫార్మెన్సా? ఇప్పుడు నేను చేస్తాను చూడు. చంద్ర, ఇది అలాంటి కుక్క కాదా? రే, ఇది అసలు కుక్క కాదా? లాగించారా? తరవరా. పోనేరా, పోనే. ఏంటది? ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. రే, ఇప్పుడు ఒక సౌండ్ వినిపించింది కదా? రే, జీప్ సౌండే. రే మావా, జీప్ వచ్చిందిరా. వాళ్ళిద్దరు ఉన్నారా? అమృతం, నువ్వు వెళ్ళి బెల్లకొట్టు, నేను ఈ అమ్మాయిని తీసుకొస్తాను. వద్దు చంద్ర, నువ్వు ఎలా మోసుకొస్తావు నాకు తెలుసు. నేనే మోసుకొస్తాను అనుకున్నాను. జీపుల నుంచి ఏదో మోసుకుని వస్తున్నారా? చంద్ర, పాపికి నీకు ఈ రోజు లవ్ ఓకే అయిపోతుంది. ఎలారా? పాపి ఫ్రెండ్ ని కాపాడి తీసుకొస్తున్నాం కదా. ఎవరో అమ్మాయిరా, గ్యాప్ లో ఏదో శవాన్ని తీసుకొచ్చినట్టున్నారు. చెప్పానా నీ ఫ్రెండ్స్ నిన్ను వెతుకుంటూ వస్తారని? ఉప్పం పెట్టావా వాళ్ళకి? తిన్నారా? గుమ్మలో ఎందుకు టిఫిన్ క్యారేజ్ ఉంది? నేను అంతగా చెప్పినా వినలేదు కదా. అలా చూడు, ఎవరినో చంపి శవాన్ని భుజాన్ని వేసుకొచ్చారు. వీళ్ళ ఇన్నోసెంట్. శవమా? చంద్ర, అమృతం, వాడు అమ్మాయిని ఏం చేశారా? ఎవరా అమ్మాయి? ఎవరా? రేయ్, మనల్ని అడుగుతోందిరా. నీ ఫ్రెండ్ కదా ఇది? కాదు. మరైతే ఎవరు? వీళ్ళిద్దరు ఉండబట్టే కదా నువ్వు రాను అంటున్నావు. వీళ్ళని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చాలా నీ డైలాగ్. అమృతం, నన్ను కొట్టాడు రా. ఎవరి మీద చేసుకున్నావు? ఏంటి అబ్బా, నన్నేరా కొట్టాడు? కొట్టరావాలి. ఏంట్రా చేస్తావా? మాట్లాడుకున్నా లోపల పని చూద్దాం, పదరా. చూడు, నేను చెప్పేది విను. మర్యాదగా ఆడు తప్పుకోవాడిని కొట్టాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నావు. ముందు నేను చెప్పేది విను విక్రమ్, నా మాట విను. వీళ్ళకి ఏం కావాలో తెలీదు. నిన్నే వెతుకుతున్నా. ఈ మొహం పెట్టుకుని అడవిలోకి టూర్కి వస్తావా? ఇప్పుడు చూడు, నీ మొహం రూపాయి కన్నా మార్చాలా? ఎవరది? చాలా నీ మొహానికి నలుగురు పెగల మళ్ళీ చాలా ఉద్యోగం ఉంటుంది. ఎలా ఇంట్లో చెప్పి అడవిలోకి వస్తారా? ముందు చెప్తాను నీ పని. అయిపోయారా రే? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే దాంతో
గొడవ పడకండి. Please. గొడవ పడకండి. Please. నా మాట వినండి. బ్రూస్ లీ, జాకీ చాన్, చిరంజీవి. మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారని నాకు తెలీదు. బట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. 87 వరకు నేను బతుకుంటానని నా జ్యోతిష్కు నాతో చెప్పాడు. నువ్వేమంటున్నావు? మెంటలదవా, గ్యాస్ లీక్ అయిపోయిందిరా. ఏమంటున్నావురా? అది కూడా శంకరనారాయణ చెప్తానే వింటావా? బాము ఎవరండి మీరు? సిలిండర్ వచ్చి మీ మీద పడిందా? సారీ అండి, వెనకాల ఉన్నాడే వాడే విసిరాడు. ఎరా కంచమొహమాడ, ఇంటిలో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మా పైకి విసురుతావా? ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికీ ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను. లేదంటే ఏమీ ఉండదురా. ఏ ఫ్రాడు, నిన్ను కాదు. ఏమే ఫ్రాడు, నేను తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నా కదా. మేము నీ కంటికి హంతుకులా కనిపిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను రా. నోరు ముయ్యవే పాలు ప్యాకెట్. ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వు. అదేంటే తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారా? నిజమన్నా కదా? ఏంటి ముందు నువ్వు బటన్ తెలుసుకోకుండా ఇదేవరా ఇక్కడ కొత్తగా? అదే కదా. ఎవరా నువ్వు? మనం మాత్రం ఉండే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే రే జేమ్స్, మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను కవిత చెప్తానని నోరు తెరిస్తే గనక ఎదురుగా కూర్చునున్నాను, మొహం పగలగొడతా. ఏమంటుంది మామా? మూసుకోరా. ఓకే, ఇప్పుడు జరిగిన దానికి వీళ్లకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు మనల్ని కట్టిపడేశారు? లేట్ పికప్ రావు నువ్వు. రేయ్, వాళ్ళెందుకురా మా చోటుకు వచ్చారు? మీ చోటుకి వాళ్ళు రాలేదు, మీరే వాళ్ళ చోటుకు వచ్చారు. వాళ్ళ ప్లేస్ కా? అవును, నువ్వెవరు? నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది. డాక్టర్ దేరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్. మా నాన్న 2 years గా హీ వాజ్ మిస్సింగ్. కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ ను రీసెర్చ్ చేయడం కోసం సౌత్ సెంట్రల్ ఐలాండ్ కి వెళ్ళాం. ఈ రోజు ఫీల్డ్ లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు కామన్ గా అది ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్. కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యూజువల్ గా ఉంది. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. టేక్ రవి, టేక్
ఆ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం. నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ఒక అన్అఫీషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. ఆ రీసెర్చ్ కు అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని మేమే ఏర్పాటు చేసుకున్నాం. సౌత్ సెంట్రల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ముసఫెల్లా ప్లాంట్ యొక్క శాంపిల్స్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే డిఎన్ఏ స్ట్రక్చర్స్ ని అందులో చూశాను. అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని, పూర్తిగా మారిపోతున్నాయని. No. Sir? Everything is fine, right? I'm all right. ఇది కూడా సార్ నీళ్ళు తాగండి. సార్ ప్రాబ్లం ఏం లేదుగా? Nothing. You can leave. సార్ You can go. You can go and take rest. ఓకే సార్. Yeah. గుడ్ నైట్ సార్. Good night. Good night. విచిత్రమైన డిఎన్ఏని డెవలప్ చేసి ప్రకృతి పరిశోధనలో ఒక రెవల్యూషన్ ని తీసుకురాగలననే నమ్మకంతో ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అంతా పోయింది. సార్ ప్రాజెక్ట్ డ్రాప్ చేయమన్నారు. ప్రాజెక్ట్ ని డ్రాప్ చేసేసారా? ఏమిట్రా ఇది? అంతేకాదు ఈ రోజే వైజాగ్ వెళ్ళిపోదాం అన్నారు. అది సరే ల్యాబ్ ఎందుకు మూసారు? మనలో ఎవరో లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఎస్, ఇట్స్ బియాండ్ బయోమెడికల్ సైన్స్. మైకే వద్దు, సార్ మాట వినకుండా ఏం చేయొద్దు. మావా నువ్వు వస్తావా రావా? డోంట్ డు దిస్. చెప్పిన మాట వినిపించుకోవా? నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేంట్రా? లోపలికి రావద్దని చెప్తున్నాను కదా. ఇదేదో వింతగా ఉందిరా. అవును, ఆ ప్లాంట్ లో నేను చూసింది ఒక రెప్లికేటెడ్ హ్యూమన్ డిఎన్ఏ. మీరు నిన్న బయలుదేరాక నేను ఎక్కడ కదా ఉన్నాను, అప్పుడు దగ్గర లేదురా. అవును. కాసేపు సైలెంట్ ఉంటావా? ఆ రోజు అది పవిత్ర కాలను పట్టుకున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నుండి లభించిన డిఎన్ఏ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది అది ఒక హ్యూమన్ బ్లడ్ కోసం ఎదురు చూస్తుంది. అది చాలా డేంజరస్ అని చెప్తున్నారు కదా. దాన్ని దాని వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఇకపై మేము ఇక్కడ కంటిన్యూ చేసామంటే మేము పెద్ద ప్రమాదంలో పడిపోయాం.